Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేసుల వేళ కూటమి సర్కారుపై జగన్ సంచలన నిర్ణయం. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయాలను అమలు చేస్తోంది. రాజకీయంగానూ రూటు మార్చింది. జగన్ను రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేసేలా కొత్త కార్యాచరణతో ముందుకు వెళుతోంది. అటు మాజీ సీఎం జగన్ సైతం కూటమిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సింగయ్య మరణం విషయంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. జగన్తో పాటుగా పార్టీ ముఖ్య నేతలపైన కేసు నమోదైంది. ఈ సమయంలోనే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కొత్త రాజకీయం కనిపిస్తోంది. జగన్ పల్నాడు పర్యటన నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ పర్యటన సమయంలో కార్యకర్తలు ప్రదర్శించిన వివాదాస్పద ఫ్లెక్సీలు, జగన్ కామెంట్స్ పైన సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ప్లకార్డులు ప్రదర్శించిన వారిని అరెస్టు చేశారు. ఇక అదే పర్యటన సమయంలో మరణించిన సింగయ్య జగన్ కారు కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో జగన్ను చేర్చడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. జగన్ను ఏటూగా నమోదు చేయగా పార్టీ నేతలు వైవి పేర్ని, రజనీ పైన కేసు నమోదు చేశారు. దీంతో తాజా పరిణామాలపైన జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. కీలక భేటీకి నిర్ణయించారు. ఈ కేసులు టీడీపీ చేస్తున్న ప్రచారంతో జగన్ అలర్ట్ అయ్యారు. ఈ నెల 25న పార్టీ ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. పీఏసీ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ ముఖ్యులను తాడేపల్లికి రావాల్సిందిగా సమాచారం ఇచ్చారు. జగన్ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయం వేళ కొత్త వ్యూహంతో జగన్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దీనిపైన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉద్దేశపూర్వకంగా తనపైన ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ పర్యటనలకు బ్రేక్ వేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేది వైసీపీ నేతల వాదన. కాగా ఇక జగన్ జూలై 8వ తేదీన వైఎస్ఆర్ జన్మదినం నాడు జగన్ ఇడుపులపాయ వెళ్లనున్నారు. ఆ రోజు నుంచే జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఏడాది కాలం పూర్తి కావడంతో ప్రభుత్వ వైఫల్యాలను ఇక ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సమాయత్తం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇందుకోసం సమస్యలపైన ప్రాంతాల వారీగా నిరసన కార్యక్రమాల నిర్వహణపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. జిల్లా స్థాయిలోనూ సమస్యలపైన పోరుబాట నిర్వహించేలా పూర్తి సమాచారంతో రావాలని ప్రాంతీయ సమన్వయకర్తలకు పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే నిరసనల్లో జగన్ సైతం 3 ప్రాంతాల్లోనూ 3 కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. వరుస కేసులు, రాజకీయ విమర్శల వేళ ఇక ప్రజల్లోనూ ఉంటూ తిప్పికొట్టే వ్యూహంతో జగన్ ఉన్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. దీంతో ఇటు జగన్ పైన కేసు, అటు పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం వేళ ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయనేది ఉత్కంఠగా మారుతోంది.